చేస్తే అందులో దేవుడు ఆమెను కోరుకోలేదు. ప్రతిష్టత చేయబడింది తప్ప ఆమెను బలి మాత్రము కోరుకోలేదు. కానీ తండ్రి మాట జవాబు దాటకుండా, డాడీ నువ్వు ఏది చెప్పేవో అది నేను పాటిస్తాను, ఒక 2 నెలలు నాకు సమయం ఇయ్యి, నేను నా కన్యత్వాన్ని బట్టి దేవుని దగ్గర మొక్కుకుంటానంటే, దేవుని బిడ్డలు ఆమె వచ్చింది ప్రతిష్ఠించడం చేయబడింది తప్ప బలేదు. ఎందుకంటే ద్వితీయోపదేశ కాండం మీరు ఇచ్చేటువంటి విగ్రహాలకి నరబలి ఇస్తున్నారు, అది తప్పు అని దేవుడే చెప్పాడు. నరహత్య చేయొద్దని కూడా దేవుడే చెప్పాడు 10వ అధ్యాయంలో. కాబట్టి దేవుడు నరబలి కోరుకోడు. ఇస్సాకుని బలించేటప్పుడు కూడా దేవుడు ఒప్పుకోలేదు. నేనేం నరబలి కోరుకునే వ్యక్తి కాదు, దేవుడిని మాత్రము కాదు. అంటే కుమార్తె మాత్రం మాట నిలబెట్టుకుంది, తండ్రి చెప్పిన మాట ఏం చేసింది, నిలబెట్టుకుంది. అలా బిడ్డలు దేవునికి నమ్మకస్తులుగా, తండ్రికి నమ్మకస్తులుగా ఎదగాలి. ఇంకో మాట చెప్పాలంటే తల్లి కోరిక ఏమై ఉండాలంటే, మత్తయి సువార్త 20 అధ్యాయం 20-21 చదవండి సార్. మత్తయి సువార్త 20 అధ్యాయం 20-21 ఒకసారి చదవండి. మత్తయి సువార్త 20 అధ్యాయం 20-21 చదవాలి. స్పీడ్గా చదవనా? దాస్ పాస్టర్ గారు సంఘం అంటే ఎంతో స్పీడ్గా ఉండాలి. నేను అందులోంచి వచ్చినాను కాబట్టి నాకు తెలుసు. చదవండి. 20 అధ్యాయము 20-21. అప్పుడు జబదయి కుమారులు తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి, ఆమె కూడా ఒక కోరిక కోరుకుందట. ఒక్క నిమిషం అన్న. రోజు ఈ పిల్లలు జబదయి కుమారులు ఎవరు, యాకోబు యోహాను రోజు ఇంటి దగ్గర ఉండట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోతారు? యేసు దగ్గరికి వెళ్ళిపోతారు. ఒక రోజు అడిగింది తల్లి, ఎరా ఈ రోజు భోజనం చేయట్లేదు, ఏం చేయట్లేదు, ఎక్కడ పోతారు మీరు అంటే, అప్పుడు అన్నారు పిల్లలు, యేసు దగ్గరికి వెళ్తున్నాం. మేము ఎక్కడికి వెళ్తున్నాం చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నాం చెప్పండి? చర్చికి వెళ్తున్నాం. చాలా మంది చర్చికి అని చెప్పి వంకర మార్గాలు పోయే వాళ్ళు కూడా ఉంటారు, చర్చికి అని చెప్పి తప్పుడు మార్గాల్లో వెళ్ళే వాళ్ళు ఉంటారు. చాలా మంది దేవుని దగ్గరికి రాకుండా వేరే చోటికి పరిగెత్తే వాళ్ళు కూడా ఉంటారు. కానీ వీళ్ళు ఖచ్చితంగా ఎవరి దగ్గరికి వస్తారు? యేసయ్య దగ్గరికి వస్తున్నారు. మరి భోజనం వెళ్ళాలా అంటే యేసయ్య దగ్గర భోజనము దొరుకుతుంది. ఆయనకు ఆకలిస్తే మాకు రొట్టెలు ఇస్తాడు, చేపలు ఇస్తాడు. ఏ లోటు లేదు యేసయ్య దగ్గర, సమృద్ధిగా ఉంది. అంటే యేసయ్య దగ్గరికి వెళ్ళి వీళ్ళు సంతోషాన్ని చూస్తున్నారు, పిల్లల సంతోషాన్ని చూస్తున్న ఆ తల్లి, ఒకసారి నేను కూడా యేసయ్యని చూద్దాం, నన్ను తీసుకెళ్తారని యాకోబు యోహాను అడిగినప్పుడు వచ్చి ఆ తర్వాత తల్లిని తీసుకొని వచ్చారు. తల్లిని తీసుకొని వస్తే యేసయ్య చూసి నమస్కారం పెట్టింది. అయ్యా వందనాలు అన్నది. యేసయ్య చూసి వందనాలు అమ్మ కూర్చో అన్నాడు. తర్వాత ఆ వాతావరణము యేసయ్యని చూసిన తర్వాత ఆమెకు కోరిక వచ్చింది. తన పిల్లల మీద తనకున్న ఆశ ఏంటిదంటే, అయ్యా నీ రాజ్యంలో నా కుమారుని ఒకరిని కుడి పక్కన ఒకరిని ఎడం పక్కన కూర్చోబెట్టుకుంటావా? ఆమె కోరిక ఏంటిది? నీ రాజ్యంలో నా కుమారులిద్దరిని నువ్వేం చేయాలి? ఒకరిని కుడి పక్కన ఒకరిని ఎడం పక్కన కూర్చోబెట్టుకుంటామంటే నిజంగా ఆమె కోరికని దేవుడు తీర్చాడు. ఎందుకంటే ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. ఇటు 6 12 మంది మళ్ళా వాళ్ళ కోసం సింహాసనాలు రెడీ చేయబడి ఉంటాయి. అందులో కుడి పక్క ఇటు 6 అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎడం పక్క యాకోబు యోహాను కూర్చోబెట్టాడు. నిజంగా ఆ తల్లి కోరుకున్న కోరికను దేవుడు తీర్చి ఉన్నాడు. హల్లెలూయా. తల్లిగా ఈరోజు నువ్వేం కోరుకుంటున్నావు? యోహాను డిగ్రీ చేశాడయ్యా, ఇంజనీర్ చేయాలనుకున్నాను. యాకోబు ఏమో ఎంసెట్ రాశాడు, డాక్టర్ చేయాలనుకుంటాను. ఈ విధమైన కోరికలు ఆమె కోరుకోలేదు. లోకంలో గొప్పవారు అనిపించుకోవడానికి చేసే పనులు ఇవన్నీ కూడా ఎంతకాలం ఈ భూమి మీద ఏం సంపాదించినా చివరికి ఏమి ఉండదు. కానీ ఆ పేరు కూడా నీ యొక్క హోదా అంటే నీ యొక్క స్థాయి ఉన్నంతసేపు ఎవరికైనా డబ్బైనా, హోదైనా, పలుకుబడైనా, మరేదైనా సరే దాని స్థాయి ఉన్నంతసేపు దాని విలువ ఉంటుంది తప్ప దాన్ని పోయిన తర్వాత ఇప్పుడు ఒకప్పుడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ గారు ఉన్నారు, ఇప్పుడు ఆయన ఎవరు గుర్తు రాలేదు. ఒకప్పుడు రాజశేఖర్ ఉన్నాడు, ఎవరు గుర్తురాదు. ఒకప్పుడు జగన్, ఇప్పుడు ఒకవేళ ప్రతిపక్షంగా ఉన్నాడు, మనిషి ఉన్నాడు కాబట్టి గుర్తుపెట్టుకొచ్చేమో. కానీ ఒక్కరికి ఒక హోదా కానీ, పలుకుబడి కానీ, పవర్ ఉంటేనే కానీ, ఆ మ్యాన్ పవర్ ఉంటేనే కానీ ఆ హోదానికి ఆ సమయంలో పనిచేస్తుంది తప్ప అది దిగిపోతే అది మళ్ళా పనిచేయదు. అంటే లోకంలో గొప్పవారు అనిపించుకోవడానికి ఇష్టపడకండి. దేవుడి యొద్ద నుంచి వచ్చే దీవెనలు మాత్రము ఆశపడది. ఆమె అదే అడిగింది, నీ కుడి పక్కన ఎడం పక్కన స్థానం కావాలంటే. హల్లెలూయా. ఆ స్థానాన్ని దేవుడు ఇస్తున్నాడు. చాలా మంది కోరుకుంటారు. ఏం కోరికలు కోరుకుంటారు? ఒక తల్లి కోరుకుందంట తన కుమారుడి కోసం, నా కుమారుడికి ఎప్పుడు చేతిలో డబ్బులు ఉండాలా, లెక్క పెట్టాలా, డబ్బులు సంచి నా కుమారుడి చేతిలో ఉండాలా కోరుకుంటుందంటే. ఇలాగా డబ్బు సంచి లెక్క పెట్టాలా, డబ్బులు చేతిలో ఉండాలా, ఎప్పుడు లెక్క పెడుతూనే ఉండాలా అని కోరుకుందంట. రెండో కోరిక ఏం కోరుకుందంట? నా కుమారుడు చుట్టూ ఎప్పుడు జనాలు ఉండాలా, నా కుమారుడికి జనాలు కనబడతా ఉండాలి, ఎప్పుడు జనాలు చుట్టూ ఉండాలన్నద. మూడో కోరిక ఏం కోరుకుందంట? దేవుని బిడ్డలారా, నా కుమారుడికి ఉన్నంత కారు ఇంకెవరికి ఉండకూడదని కోరుకుందంట. అయితే దేవుడు ఆమె కోరికను తీర్చాడు. ఆమె కోరికను ఎలా తీర్చాడు? ఒక కండక్టర్ జాబ్ ఇచ్చి తీర్చాడు. ఎలా తీర్చాడు? కండక్టర్ చేతిలో ఏముంటాయి? ఇప్పుడు ఏ సంచి ఉంటుంది? కండక్టర్ చుట్టూ ఎవరు ఉంటారు?
కండక్టర్కి ఏ కారు ఉంటుంది? బస్. అంటే ఇది పెద్ద కారు అనమాట. ఇంకా హల్లెలూయా.